సైక్ సిద్ధార్థ సినిమా 2026 ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చింది. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా ఒక ఫ్రెష్ కాన్సెప్ట్తో యూత్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రిలీజ్ చేశారు. రిలీజ్కు ముందు పెద్దగా హైప్ లేకపోయినా ట్రైలర్ మరియు పాటల వల్ల కొంతమేర క్యూరియాసిటీ మాత్రం క్రియేట్ అయ్యింది. అందుకే మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో అనే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో కూడా కనిపించింది. సినిమా మొదటి రోజు థియేటర్లలో స్టార్ట్ అయిన తీరు చూస్తే ఇది ఓ మాస్ ఓపెనింగ్ సినిమా కాదు అని క్లియర్గా అర్థమైంది. మార్నింగ్ షోలు చాలా నెమ్మదిగా స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్లలో ఆడియన్స్ సంఖ్య తక్కువగానే కనిపించింది. అయితే మధ్యాహ్నం షోలు, ఈవినింగ్ షోల దగ్గరికి వచ్చేసరికి కొంచెం మెరుగైన ఆక్యుపెన్సీ కనిపించింది. యూత్ ఆడియన్స్, కాలేజ్ స్టూడెంట్స్ ఈ సినిమాపై కొంత ఆసక్తి చూపించారు. ట్రేడ్ లెక్కల ప్రకారం సైక్ సిద్ధార్థ సినిమా 1వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ సుమారు 0.40 కోట్ల రూపాయల వరకు నమోదైంది. ఇది పెద్ద సినిమాల స్థాయిలో ఓపెనింగ్ కాదు, కానీ చిన్న బడ్జెట్ కొత్త థీమ్తో వచ్చిన సినిమాగా చూస్తే ఇది పూర్తిగా నెగటివ్ నంబర్ కూడా కాదు. పరిమిత స్క్రీన్స్లో రిలీజ్ కావడం, ప్రమోషన్ ఎక్కువగా లేకపోవడం ఈ కలెక్షన్స్పై ప్రభావం చూపించాయి. తెలుగు రాష్ట్రాల పరంగా చూస్తే హైదరాబాద్లోని ఎక్కువగా షోలు పడాయి. అక్కడ మల్టీప్లెక్స్లలో ఈవినింగ్, నైట్ షోలలో కొంత రెస్పాన్స్ కనిపించింది. సింగిల్ స్క్రీన్స్లో మాత్రం సినిమా పెద్దగా ఆడలేదు. చిన్న పట్టణాల్లో అయితే ప్రేక్షకుల స్పందన చాలా తక్కువగా ఉంది. దీంతో మొదటి రోజు కలెక్షన్స్ ఎక్కువగా అర్బన్ సెంటర్ల మీదే ఆధారపడ్డాయి. ఆక్యుపెన్సీ విషయానికి వస్తే మొత్తం రోజంతా కలిపి సగటున 20-25% మధ్యలోనే కనిపించింది. మార్నింగ్ షోలు చాలా చోట్ల ఖాళీగా ఉన్నాయి. మధ్యాహ్నం షోలు కొంచెం మెరుగయ్యాయి. నైట్ షోలలో యూత్ ఆడియన్స్ వల్ల కొంత హడావిడి కనిపించింది. అయితే ఇది ఏమాత్రం హౌస్ఫుల్ ట్రెండ్ మాత్రం కాదు. సినిమా మీద మొదటి రోజు టాక్ మిక్స్డ్గా బయటకు వచ్చింది. కొందరికి సినిమా కాన్సెప్ట్ నచ్చిందని, కథలో కొత్తదనం ఉందని చెప్పారు. మరికొందరికి మాత్రం నెమ్మదిగా సాగుతోందని, ఎమోషన్ పూర్తిగా కనెక్ట్ కాలేదని అనిపించింది. ఈ డివైడెడ్ టాక్ కూడా మొదటి రోజు కలెక్షన్స్ను పరిమితం చేసింది. సాధారణంగా ఇలాంటి సినిమాలకు ఫస్ట్ డే కంటే సెకండ్ డే, థర్డ్ డేల్లో వర్డ్ ఆఫ్ మౌత్ ఆధారంగా కొంత గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. సైక్ సిద్ధార్థ విషయంలో కూడా అదే ఆశిస్తున్నారు మేకర్స్. మొదటి రోజు వచ్చిన 0.40 కోట్ల నెట్ అనేది ఒక బేస్ లైన్ మాత్రమే. దీని మీద వీకెండ్లో ఎంత పెరుగుతుంది అన్న దానిపైనే సినిమా భరితవ్యం ఆధారపడి ఉంటుంది. బడ్జెట్ పరంగా చూస్తే ఈ సినిమా పెద్దగా రిస్క్ తీసుకున్న ప్రాజెక్ట్ కాదు. అందుకే మొదటి రోజు నంబర్లు చిన్నగా ఉన్నా పూర్తిగా డిజాస్టర్ అని చెప్పే పరిస్థితి లేదు. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ లాంటి అంశాలు కూడా మేకర్స్కు కొంత రిలీఫ్ ఇస్తాయి. కానీ థియేట్రికల్గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం రాబోయే రోజుల్లో కన్సిస్టెంట్ కలెక్షన్స్ అవసరం. మొత్తానికి సైక్ సిద్ధార్థ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఒక చిన్న సినిమాకు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని చెప్పాలి. భారీ ఓపెనింగ్ కాదు, కానీ పూర్తిగా నిరాశపరిచే ఫిగర్ కూడా కాదు. వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్గా మారితే ఈ నంబర్లు కొంచెం మెరుగయ్యే అవకాశం ఉంది. లేదంటే సినిమా త్వరగానే థియేటర్ల నుంచి తప్పుకునే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు అందరి చూపు రెండో రోజు వీకెండ్ కలెక్షన్స్ మీదే ఉంది. అక్కడే ఈ సినిమా నిజంగా నిలబడుతుందా లేదా అన్నది క్లారిటీగా బయటపడుతుంది.